హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తులసివనం అనే కాలనీకి వచ్చాము. ఈ కాలనీ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ వర్డ్ అండ్ డీడ్ స్కూల్ నుంచి అరౌండ్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూడడానికి వచ్చాము. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి రోడ్ సైడ్ 24 ఫీట్ అండ్ లెంత్ 50. సో ఓవరాల్గా 24/50 డైమెన్షన్స్ ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూడడానికి వచ్చాము. ఇక ఈ ఇంటికి మీకు ఎలివేషన్ దగ్గర కర్రలు ఏంటంటే కస్టమర్ టేస్ట్ తగ్గట్టుగా పెయింట్ చేంజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బిల్డర్ అలాగే అది ఉంచేశారు. సో ఇంటికి వచ్చాక నేను డైరెక్ట్ బిల్డర్ తోటే కాంటాక్ట్ అయ్యాను. సో బిల్డర్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారమే నేను అన్నీ మీకు డీటెయిల్స్ జెన్యూన్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎంట్రన్స్. ఇది యాక్చువల్గా టోటల్ ఎంట్రన్స్ 12 ఫీట్, అంటే పిల్లర్ వదిలేస్తే మీకు గేట్ వరకు మీకు 10 ఫీట్ ఎంట్రన్స్ తోటి ఈ ఇల్లు ఉంది. అండ్ ఈ ఇల్లు మిగతా ఇళ్ళ కంటే కూడా ఇది చాలా హైట్ లేపడం జరిగింది. అండ్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే డ్రైనేజ్ కూడా వచ్చింది కాబట్టి సో దానికి కనెక్టివిటీ అంటే కొంచెం హైట్ తీసుకున్నారు. సో మిగతా ఇండ్లు నేను అక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే మిగతా ఇండ్ల కంటే కూడా హైట్గా ఉంది. సో అదొకటి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కొంత వర్క్ ఉంది. సో ఇంకా పెండింగ్ వర్క్ కొంచెం ఉంది. కానీ మీరు చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లో కూడా తను అంటే బిల్డర్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే తను యూజ్ చేసిన బల్లాహర్ష టేక్ వుడ్ ఏది బెస్ట్ క్వాలిటీ అయితే ఉందో అది ఎంట్రన్స్లో పెట్టడం జరిగింది. ఎంట్రన్స్ డోర్కి అయితే బల్లాహర్ష టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ పిఓపికి యూజ్ చేసిన కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ డోర్స్కి యూజ్ చేసిన కలర్ అదంతా కూడా ఒక యూనిక్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఫాలో అయ్యారు. అండ్ ఇది ఎల్ షేప్ హాల్ ఉన్న ఇంటికి ఇది ఓపెన్ కిచెన్. ఇది ఆ ఓపెన్ కిచెన్ పక్కన మీకు డైనింగ్ ఏరియా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనము ఎంటర్ అయ్యేది ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 10/12 ఉంటుంది ఇది. అండ్ అడిక్వేట్ షెల్ఫ్స్ అవన్నీ కూడా విత్ పిఓపి. సో ఇంకా అంటే ఈ అటాచ్డ్ వాష్రూమ్ దీనికి. అండ్ ఇక్కడ యూపీవీసీ విండో, వెంటిలేషన్ అయితే యూపీవీసీ విండోస్ అయితేనే బాగుంటుంది. అండ్ అంటే వర్క్ అయితే ఇంకా ఉంది, వాష్రూమ్ అదంతా కూడా ఇంకా వర్క్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో ఇది ఎల్ షేప్ హాల్ ఉన్న ఇంటికి మీరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూస్తే ఇక్కడ ఫోయర్ ఇచ్చారు. అంటే ఫోయర్ స్పేస్ ఇది. అంటే కొందరికి బుద్ధ విగ్రహం కానీ కొందరికి అంటే అట్లా ఒక ఎంట్రన్స్లో అలా పెట్టాలని కొందరికి అనిపిస్తుంది కాబట్టి సో ఇప్పుడున్న జనరేషన్ టేస్ట్ తగ్గట్టుగా తను బిల్డర్ అలా ఉంచారనమాట. అండ్ చెప్పాను కదా ఇది ఎంట్రన్స్లో బల్లాహర్ష టేక్ వుడ్ అని. సో ఇది రా మెటీరియల్. మీరు చూస్తే ఇంకా పెయింట్ వేయలేదు కాబట్టి మీకు మెటీరియల్ కూడా తెలుస్తుంది క్వాలిటీ ఏంటనేది. సో ఇంకా పెయింట్ వర్క్ అవ్వలేదు కాబట్టి మీకు తెలిసిపోతుంది అనమాట. సో బాగుంది, నేను అది చూసాను, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ వాస్తు కూడా ఫాలో అయ్యారు. ఇది వాస్తు మీకు స్టార్టింగ్లో ఎంట్రన్స్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ అదంతా కూడా ఒక వాస్తు ప్రకారం అయితే ఉంది. అండ్ ఇది పిఓపి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీని డైమెన్షన్స్ వచ్చేసి 10/10 ఉంటుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ పక్కనే పూజ గది. సో ఓపెన్ కిచెన్ కూడా మీకు మంచి స్పేషియస్గానే ఉంది. అండ్ ఇంకా కొంచెం వర్క్ ఉంది. సో ఇందులో యూజ్ చేసిన అంటే ఇందులో మాత్రమే కాదు, ఇంటికి యూజ్ చేసిన లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. సో తను దగ్గరుండి చూపించారు నాకు బిల్డర్. సో తను ఏదైతే మెటీరియల్ వాడాడో అవన్నీ కూడా మంచి బ్రాండెడ్ అనమాట. ఈ యూజ్ చేసిన అంటే ఇంటికి యూజ్ చేసిన లప్పం కూడా బిర్లా పుట్టి అదంతా కూడా మంచి బ్రాండ్ వాడారు. అండ్ లైటింగ్స్ అవన్నీ వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్. సో ఇది కిచెన్. అండ్ కిచెన్కి కూడా మనకు సెల్ఫ్స్ అయితే చాలా అడిక్వేట్ అనిపించినాయి నాకు. అండ్ ఇంకా కొంత వర్క్ ఉంది. అండ్ సో ఇది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే సో ఇది బోరు 210 అలా ఉందంట. 210 ఫీట్ బోర్ ఈ ఇంటికి. అండ్ ఇది సంపు కూడా ఎనఫ్ అనమాట ఈ ఇంటికి. అండ్ ఇది వాష్ ఏరియా. సో ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్కి మీరు చూస్తే ఒక 2 ఫీట్ అంటే కాంపౌండ్ వాల్కి ఇంటికి మంచి స్పేస్ ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్లో డెకాయిట్స్ అనే ఒక యూపీవీసీ కైండ్ ఆఫ్ ఇదొక మెటీరియల్ అనమాట. ఇది అంటే ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనుకోండి. సో అది చూడడానికి అయితే ఎంట్రన్స్లో చాలా బాగుంది అది. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారం అయితే ఇది అంటే
ప్రస్తుతానికైతే ఇది మీకు వాష్రూమ్ లాగా ఉంది, కానీ యాక్చువల్లీ ఇది స్టోర్ రూమ్ లాగా చేసుకోవచ్చు అనమాట. అంటే వాస్తు ప్రకారం ఇది వాష్ ఏరియాకి పనికిరాదు అంటున్నారు. సో అలా అక్కడ మెట్ల కింద అది ఉంది. అండ్ ఇది మన పైకి వచ్చేస్తే సో మీకు మొత్తం 12 పిల్లర్స్ యూజ్ చేశారు కాబట్టి మీకు తెలిసిపోతుంది ఇక్కడ. సో ఇది పైన ఇంటి పైన అంటే ఓన్లీ ఇది గ్రౌండ్ ఫ్లోరే. సో ఇంకా చుట్టుపక్కల కూడా పీస్ఫుల్గానే ఉంది ఇది. సో ఇది ట్యాంక్ ఏరియా ఇక్కడ. ఈ ఇంటి ముందున్న రోడ్ అయితే 25 ఫీట్ రోడ్డు. ఈ లొకేషన్లో పర్ స్క్వేర్ యార్డ్ 35,000 అలా ఉంది ప్రస్తుతం ఉన్న ప్రైస్. సో ఓవరాల్గా ఈ ఇంటి కాస్ట్ అయితే 82 lakhs అలా చెప్తున్నారు బిల్డర్. బట్ స్లైట్లీ నెగోషియబుల్, బట్ ప్రైస్ అయితే 82 lakhs. అండ్ ఈ ఇంటికి యూజ్ చేసిన పెయింట్స్ కానీ, లోపల లైటింగ్స్ కానీ, మార్బుల్స్ కానీ, మెయిన్ డోర్ అదంతా కూడా మంచి బ్రాండ్ అనమాట. అన్ని బ్రాండ్ యూజ్ అంటే బిల్డర్తో తనతో నేను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాను కాబట్టి సో తను ఇచ్చిన డీటెయిల్స్ కానీ అక్కడ చూపించిన ఐటమ్స్ అవన్నీ కూడా సో మంచి బ్రాండ్ ఐటమ్స్. సో ఇంటికి యూజ్ చేసిన ఏదైతే లప్పం అదంతా వర్క్ ఉందో బిర్లా కేర్ పుట్టి, అండ్ పెయింట్స్ అయితే ఏషియన్ పెయింట్స్, అండ్ మెయిన్ డోర్కి యూజ్ చేసిన హర్షబల్లా టేక్ వుడ్ అయితే బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్. అండ్ మార్బుల్స్ కూడా మీకు అంటే పిఓపి అండ్ డోర్స్కి యూజ్ చేసిన కలర్ ఫార్మాట్ అంటే కలర్ టెక్స్చర్ తగ్గట్టుగా కూడా యూజ్ చేసిన టైల్స్ టెక్స్చర్ తగ్గట్టు టైల్స్లో యూజ్ చేసిన లైటెస్ట్ కలర్కి తగ్గట్టుగా వాల్స్ పెయింట్ అదంతా కూడా మీకు అంటే డైరెక్ట్గా చూస్తే మీరు ఆ ఫీల్ ఉంటుంది అనమాట. సో అంటే ఆ టెక్స్చర్లో అంటే ఆ కాంట్రాస్ట్లో ఉన్న యూనిఫామిటీ అదంతా కూడా నీట్గా అనిపిస్తుంది వర్క్ అయితే. అంటే కొంత వర్క్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తే ఇల్లు చాలా నీట్గా ఉంది. సో ఇది ఈ ఇంటి గురించి మొత్తం ఓవరాల్గా డీటెయిల్స్. సో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఇంటి డైమెన్షన్స్ ప్రకారము ఓవరాల్గా ఇది 134 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇల్లు 82 lakhs చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఆన్ 9440159446. సో ఇది మొత్తానికైతే తులసివనం కాలనీలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు యొక్క డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నా నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఇది ఈరోజు నా వీడియో. మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.